కల్కి 2898 ఏడీ నుండి రోజుకో గాసిప్ పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా ఇందులోకి హనుమాన్ కలెక్షన్ వచ్చి పడింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగస్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా కల్కి 2898 ఏడీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కల్కి 2898 ఏడీలో టాలీవుడ్ యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు, ఇటీవల విడుదలైన హనుమాన్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన తేజ సజ్జా. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీలో తేజ నటిస్తున్నాడట. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిర్మాత అశ్విని దత్ తో తేజ కలిసి కనిపించడం ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ తాను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని, విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. హనుమాన్ హిట్ తర్వాత తేజ తదుపరి చిత్రం ఏమిటన్నది అందరికీ ఉత్కంఠగానే మారింది. నాచురల్ గానే ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది. కానీ ఏ అప్డేట్ ఎక్కడా లేదు. తేజ ఆచితూచి అడుగులేస్తున్నాడన్నది అందరికీ అర్థమవుతోంది. చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. 600-700 కోట్ల వ్యయంతో ఇండియన్ హెర్క్యులెస్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న కల్కి సినిమాకి సంబంధించి బోర్డు మీదకి రాబోతున్నాడు తేజ సజ్జా అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇది కూడా బాలీవుడ్ మీడియానే లీక్ చేసింది. ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్, కమల్ హాసన్ లాంటి టాప్ ర్యాంక్ కాస్టింగ్ మధ్యన తేజ సజ్జా కూడా ఉండబోతున్నాడన్నది లేటెస్ట్ గా వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా అంతులేని ఖర్చుతో తయారవుతున్న కల్కి సినిమాలో ఏ ఒక్క సూపర్ స్టార్ మిస్ కాలేదు. 2024 మే 9న విడుదలకు ముస్తాబవుతున్న కల్కి సినిమాలో మరే క్యారెక్టర్ చేయబోతున్నాడో, అదెంత నిడివిగల పాత్రో ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఇక వైల్డ్ లాంగ్వేజెస్లో తేజ సజ్జా ఇప్పుడు ఈ చిన్న వయసులోనే అత్యంత పాపులారిటీని అందుకున్న హీరోగా రికార్డుకెక్కాడు.